జై శ్రీరామ్. శ్రీ స్వయంభూ పామండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామివారు మాకు చూపించినటువంటి ఇక్కడ నేను వెలుస్తున్నానని చెప్పగా ఇక్కడ గుర్తుగా స్వామివారు వెలిసినటువంటి పాదాలు ఇవి. అదేవిధంగా స్వామివారు నాకు ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఒక 7 శిరస్సుల నాగసర్పంతో ప్రతిష్ఠించమని చెప్పగా ఈ విగ్రహాన్ని మనకు దాతగా ఒక వ్యక్తిని కూడా చూపించారు. వారే ఈ విగ్రహాన్ని చేయించారు. ఈ విగ్రహం ఏ విధంగా చేయాలో కూడా ఆంజనేయ స్వామి వారే చెప్పారు. అందులో మొదటిది తూర్పు ముఖము ఆంజనేయ స్వామి వారు కుడి చేతిలో ధరించినటువంటి ఆయుధము భల్లెము. ఇది భల్లెము. ఎడమ చేతిలో భల్లాన్ని ధరించి ఉంటారు. అదేవిధంగా ఉరధ్వమున హయగ్రీవ స్వామి వారు కుడి చేతిలో ధరించినటువంటి కలుషము, ఎడమ చేతిలో వేదాలు. దక్షిణ ముఖమున నారసింహస్వామి వారు ఉంటారు. వారు కుడి చేతిలో ధరించినటువంటిది శంఖము, ఎడమ చేతిలో ఫలము. అదేవిధంగా ఉత్తరముఖము వరాహస్వామి వారు ఉంటారు. వారు కుడి చేతిలో ధరించినటువంటి ఆయుధము నాగలి, ఎడమ చేతిలో కపాలము ధరించుంటారు. అదేవిధంగా పశ్చిమ ముఖము గరుత్మంతుడు వారు ఉంటారు. వారు కుడి చేతిలో ధరించినటువంటి సర్పము, ఎడమ చేతిలో వృక్షము ధరించి ఉంటారు. ఇక్కడ ఈ పంచముఖాలకు గాను 7 శిరస్సులతో నాగసర్పము పడగబట్టి ఉంటుంది. ఇక్కడ ఇది విశేషము. ఇది ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి మొట్టమొదటి పంచముఖ హనుమాన్ అవతారము. ఈ ఆంజనేయ స్వామి వారు ఇలా నన్ను ప్రతిష్ఠించమని చెప్పారు. ఇక్కడ కుజదోష నివారణ గాని కాలసర్ప దోషంతో జన్మలగ్నంలో జన్మించిన వారికి ఈ స్వామివారి దర్శించుకుంటే అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయని స్వామివారే స్వయంగా చెప్పడం జరిగింది. కావున భక్తులు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని దర్శించి మీ యొక్క కోరికలను సఫలీకృతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్.